చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అంటున్నారు. మేము చెబుతున్న 23 ఏళ్లతో ఒక విజన్ నువ్వు పెడుతున్నావు. ఈ 5 ఏళ్లలో నువ్వు చెప్పినట్టు వాగ్దానాలు అమలు చెయ్యి, ప్రజలు సంతోషిస్తారు. ఒక కళల ప్రపంచం మబ్బుల్లోకి తీసుకుపోయి అమలు చేయటం కాదు, భ్రమలు సృష్టించడం కాదు. స్టెప్ బై స్టెప్ అమలు చేస్తే ఫలితాలు వస్తే ప్రజలు నమ్ముతారు. కానీ ఈరోజు ఆ రకం విదేశ పెట్టుబడులు వస్తున్నాయి, పెట్టుబడులు తెచ్చి ఎక్కడ పెడతారు? లక్షల కోట్లు వస్తున్నాయి, లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి, పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళు ఉన్నటువంటి ఫ్యాక్టరీలను నడపలేకపోతున్నారు, మూతపడిపోతున్నాయి. పెట్టుబడులు పెట్టి ఏం చేస్తారు? భూములు తీసుకుంటారు, పెట్టుబడులు పెట్టరు. అందువల్ల ఈరోజు పెట్టుబడిదారీ వ్యవస్థ నిరుద్యోగాన్ని నిర్మూలించలేకపోతుంది, పేదరికాన్ని నిర్మూలించలేకపోతుంది. చివరికి ఉన్న సంక్షేమ కార్యక్రమాలు కోత పెడుతున్నది. అసమానతలు అయితే పెరుగుతూ ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ఏం చెప్పారు? నిరుద్యోగం నిర్మూలిస్తున్నాం అన్నారు. ఇప్పటికే అదే స్లోగన్. నిరుద్యోగ నిర్మూలన అయిందా? ఈ 30-40 ఏళ్లలో పేదరికం తగ్గిందా? విజన్ 2020లో 20% బీపీఎల్ కింద ఉన్నారు, ఇప్పటికీ 18% బీపీఎల్ కింద ఉన్నారు ప్రజలు. నేను అసమానతలు అయితే ఇంకా పెరిగినాయి, ఇంకా అసమానతలు చాలా ఎక్కువగా పెరిగినాయి. సంపద కేంద్రీకరణ పెరిగింది. 20 ఏళ్ల క్రితం అడ్రస్ లేని అదాని ఈరోజు దేశం మొత్తాన్ని వెళ్తున్నాడు. అశ్వమేధ యాగం చేసినట్టు వస్తా ఉంటే ఆ అశ్వమేధ యాగానికి అంబానీ, అదాని, ఈ మోడీ, అమిత్ షాలు రక్షకులుగా ఆయుధాలు పట్టుకుని తిరుగుతున్నారు. ఎక్కడ ప్రతిఘటన ఎదురైతే, ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తే వాళ్ళందరూ అణిచిపారేసి ఈరోజు నిరంకుశ అధికారాన్ని దేశం మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు P4 అని P3 అని P4 అని ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. P3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేయటం. గత 30 ఏళ్లలో జరిగింది అదే, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేయటం. అది అయిపోయింది. ఇక్కడ మిగిలింది ఏంటి? ప్రజల ఆస్తులు, సహజ సంపద. ఇప్పుడు P4 అంటే ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేయటం. ప్రజల ఆస్తుల్ని, ప్రజల భూములను, నీళ్లు, గాలి, సూర్యరవితో సహా అన్నింటినీ ప్రైవేట్ పరం చేసి అదానికో అంబానికో కట్టబెడతామనంటే ప్రజలు చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి రోజు లేదు. ఇది ప్రజల హక్కు, ప్రజల ఆస్తి, ప్రజల సంపద. దీన్ని కాపాడాలి, సామాజిక సంపదను కాపాడాలి, ప్రజల హక్కు అది అని చెప్పి మనం చెప్పదలుచుకున్నాం. అందుకని భారతదేశంలో కూడా మార్పు వస్తున్నది, ప్రజల్లో మార్పు వస్తున్నది. ఈరోజు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు, ఎల్ఎన్టీ వాళ్ళు లేదా ఇన్ఫోసిస్ వాళ్ళు రోజు 16 గంటలు పనిచేయాలి, 18 గంటలు పనిచేయాలి అని అంటున్నారు. అంటే కార్మికులు నిద్రపోవాల్సిన అవసరం లే, కుటుంబాలతో గడపాల్సిన అవసరం లే. ఓ పత్రికలు ఇండియన్ ఎక్స్ప్రెస్, ఎకనామిక్ టైమ్స్, బీబీసీ, బిజినెస్ స్టాండర్డ్ అక్టోబర్ నవంబర్లో రాసిన సంపాదకీయాలు చదివితే ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతా ఉంది, మార్కెట్లో నిల్వలు పెరిగిపోతున్నాయి. మీరు కొనుగోలు శక్తి పెంచాలని అంటే ప్రజల ఆదాయాలు పెరగాలి. అందుకని జీతాలు పెంచండి. ముందు జీతాలు పెంచే అభివృద్ధి గురించి మాట్లాడండి. సంపాదకీయాలు కార్పొరేట్ పత్రికలు రాసినాయి, కమ్యూనిస్ట్ పత్రికలు కాదు ఇవి. అంటే జీతాలు తగ్గిపోతున్నాయి అనే విషయం అందరికీ అర్థమైంది. ఈరోజు జీతాలు పెంచకపోతే మార్కెట్లో సరుకులు ఎవడ కొంటాడు? ఈరోజు సరుకులు చిన్న చిన్న అంగళ్ళ వాళ్ళందరూ ఎలా బతకాలి? మన నిత్య జీవిత బట్టలు, చెప్పులు, సబ్బులు ఇవన్నీ కొనకపోతే పరిశ్రమలు ఎలా నడుస్తాయి? ఉద్యోగాలు ఎలా నిలబడతాయి? కేవలం ఐటీ తోటే నిలబడుతుంది. ఐటీ కూడా లేవు. ఇప్పుడు అమెరికాలో ఉండేవాడే వెనక్కి తిరిగి పరుగులు వస్తున్నారు. ఒక 5-6 ఏళ్ల క్రితం గ్రామాలకు డబ్బులు వద్దంటే పంపిస్తున్నారు. ఇళ్లు కట్టారు, గుళ్ళు కట్టారు, రోడ్లు వేయించారు, దానాలు చేశారు, దత్తత తీసుకున్నారు. ఈరోజు ఏవి? అమెరికాలో ఉండేవాళ్ళు పొదుపు చేసుకుంటున్నారు. ఉద్యోగం ఉంటుందో ఊడిపోతుందో, పిల్లలు చదువులు, వాళ్ళ పెళ్లిళ్ళు, భవిష్యత్తు ఏమిటి అని చెప్పి భయపడిపోయి ఇప్పుడు పొదుపు చేసుకున్నారు జాగ్రత్తగా. ఈ 5 ఏళ్లలో అమెరికాలో ఉన్నటువంటి మధ్యతరగతి ఐటీ వాళ్ళలో వచ్చినటువంటి మానసిక మార్పు ఇది. ఎందుకు వచ్చింది? అభద్రతా భావం, పెట్టుబడిదారు వ్యవస్థ సంక్షోభం కాదా దీనికి కారణం? అందువల్ల ఈ సంక్షోభాన్ని ఈ వ్యవస్థ పరిష్కరించలేదు. ఒక సంక్షోభం పోతే ఇంకోటి, ఒకటి పోతే ఇంకోటి పెరిగి పెద్ద అవ్వటం తప్ప దీనికి సమాజంలో పరిష్కారం దొరకదు. నిరుద్యోగం, ఆకలి, పేదరికం, అసమానతలు తగ్గాలనంటే అది ఒక సోషలిస్ట్ సమాజంలోనే సాధ్యమని లేని నిరూపించాడు. అది మాత్రమే ఈరోజు మనకు పరిష్కారం. అందుకని యువతరానికి ఈరోజు భ్రమలు పోయి ప్రత్యామ్నాయ కోసం అన్వేషణ చేస్తూ ఉంది యువతరం. ఏమిటి మార్గం? ఏమిటి సమస్యల నుంచి బయటపడేటువంటి మార్గం? ఉద్యోగాలు వచ్చే మార్గం ఏమిటి? ఉద్యోగ భద్రత కల్పించేది ఏమిటి? ఇది ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ అనేక రకాలైన ఆలోచనలు, అందులో ఈరోజు మరలా తిరిగి సోషలిస్ట్ భావాలతోటి యూత్లోకి వెళితే మనకు స్పందన, సానుకూలత వచ్చేటువంటి ఒక వాతావరణం, మంచి వాతావరణం, ప్రజా ఉద్యమాలకు అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. అందుకని లెనిన్ మాటలు వృధా పోలేదు, లెనిన్ పోరాటం వృధా కాదు. లెనిన్ యొక్క స్ఫూర్తి ఆ రోజు స్వాతంత్రోద్యమంలో ఏ రకంగా అయితే మనకి ఉపయోగపడిందో ఈ రోజు కూడా ఆ స్ఫూర్తి మనం వెంటాడుతూనే ఉంటుంది, మనల్ని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుంది. లెనిన్ యొక్క పేరు స్వాతంత్రోద్యమంలో మొట్టమొదటిసారి భారతదేశంలో
స్వాతంత్రోద్యమానికి మద్దతు తెలియజేసిన అంతర్జాతీయ నాయకుడు ఆ రోజు లెనిన్. 1921లో ఆ రోజు తిలక్ని బొంబాయిలో అరెస్ట్ చేస్తే అక్కడ కార్మిక వర్గం మొత్తం తిలక్ మద్దతుగా సమ్మె చేసింది. ఆ సమ్మెని ఆకాశానికి ఎత్తి సమ్మె ఒక కార్మిక వర్గాల్లో వస్తున్న ఒక చైతన్య, భారతదేశ చైతన్యాన్ని గుర్తు, త్వరలో వాళ్ళు విముక్తి సాధిస్తారని చెప్పి ఒక ఆత్మవిశ్వాసంతో, కాన్ఫిడెన్స్ తోటి చెప్పినటువంటి ఏకైక నాయకుడు లెనిన్. ఎక్కడి నుంచి వచ్చింది ఆ కాన్ఫిడెన్స్? అది సామ్రాజ్యవాద వ్యతిరేకతలో నుంచి వచ్చింది, ఆ మార్క్సిస్ట్ సిద్ధాంతంలో నుంచి వచ్చింది. కాబట్టి ఏ స్ఫూర్తితోటి స్వాతంత్రోద్యమానికి ఆయన మద్దతు ఇచ్చి మనం ముందుకు నడపడానికి ప్రోత్సహించాడు, అదే స్ఫూర్తి ఈరోజు సోషలిజాన్ని సాధించడానికి కూడా భారతదేశంలో మనకి తోడ్పడుతుంది ఆయన స్ఫూర్తి. సోవియట్ యూనియన్ అలాంటి రాజ్యాధికారం కోసం, అలాంటి ఉన్నతమైన సమాజాన్ని నిర్మించడానికి భారతదేశంలో కూడా మనం దాన్ని ఆదర్శంగా తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. అయితే కొంతమంది అడగవచ్చు, లెనిన్ నిర్మించిన సోవియట్ యూనియన్ పడిపోయింది, పతనం అయిపోయింది, దానికి అక్కడిది భవిష్యత్తు అని. ఒక 20-25 సంవత్సరాల క్రితం సత్యమే సుందరుని కమల్ హాసన్ ఒక సినిమా తీశాడు. ఆ సినిమాలో ఆ కుర్రాడు మాధవన్ నా హీరో, ఈయన సోషలిజం, కార్మిక నాయకుడు సోషలిజం గురించి చెప్తూ ఉంటే, ఇంకెక్కడ సోషలిజం ఉండేది, ఎప్పుడో కూలిపోయింది, మీరేంటి ఇంకా పాతకాలు పచ్చడి పట్టుకొని మాట్లాడుతున్నారని చెప్పి ఎగతాళి చేస్తే ఆయన అన్నాడు, తాజ్మహల్ దేనికి చిహ్నం అన్నాడు, ప్రేమకు చిహ్నం అన్నాడు. మరి తాజ్మహల్ కూలిపోతే ప్రేమ పోతుందా అన్నాడు. అది ఎట్లా పోద్దండి అన్నాడు. మరి సోవియట్ యూనియన్ పడిపోతే సోషలిజం ఎక్కడ పోద్దండి అని చెప్పాడు. సోవియట్ యూనియన్ కూలిపోవచ్చు, సోషలిజం ఓడిపోలేదు. సోషలిజం అంతర్జాతీయంగా ఒక అడుగు వెనక్కి వేసింది, సెట్ బ్యాక్ అది, అంతేగాని అది ఓటమి కాదు. ఈరోజు మనం చూస్తున్నాం పక్కనే శ్రీలంకలో నిన్న కాక మొన్న 3 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం 3% వచ్చినటువంటి శ్రీలంక జేవీపీ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిజం మీద ఆధారపడినటువంటి అనేక డక్కాముక్కీలు తిని ఈరోజు అధికారంలోకి 56% ఓట్లతోటి అధికారంలోకి వచ్చింది. ఐరోపియన్, మన లాటిన్ అమెరికా దేశాలు అనేకం తాజాగా 5-6 నెలల యువతల ఉరుగ్వే, బ్రెజిల్, కొలంబియా ఇలాంటి దేశాల్లో, అంతకన్నా ముందు మెక్సికోలో వామపక్ష అధ్యక్షులు ఎన్నికయ్యారు. పక్కనే నేపాల్లో హిందూ రాష్ట్రం అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. బీజేపీ వాళ్ళు ఎట్లా కూలగొట్టాలని వాళ్ళు నిద్ర పట్టడం అసలు వాళ్ళకి, నేపాల్ని తలుచుకుంటే వాళ్ళకి చేములు జర్లు పగిలినట్టుగా ఉంది. ఒక హిందూ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ ఎర్రజెండా ఎగురుతుందని చెప్పని, మరి ఎలా సాధ్యం ఇది? అందుకని ప్రపంచం మారుతున్నది, అది గుర్తించాలి. 30 ఏళ్ల క్రితం కమ్యూనిస్ట్ని ఎగతాళి చేశారు, ప్రపంచం అంతా మారుతుంది, కమ్యూనిస్టులు మారని. మేము తలదించుకున్నాం ఆ రోజు, ఎందుకంటే మార్పు మీద విశ్వాసం ఉంది, కానీ ప్రపంచం యొక్క ధోరణి ఇంకో రకంగా ఉంది. ఈ రోజు మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం, మారాల్సింది మేము కాదు, మీరు మారండి. ప్రపంచంలో ఈరోజు పెట్టుబడిదారు వ్యవస్థ సంక్షోభంలో ఉంది, దానికి ఏమిటి పరిష్కారం? అమెరికా వాళ్ళు ప్రపంచానంతా దొన్నాలా, ఏలాలి అనుకుని ప్రపంచం మీద పడ్డారు. మన దేశం కూడా తలుపులు తెరిపించండి, పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని చెప్పి మన మీద ఒత్తిళ్లు తెచ్చి అనేక షరతులు రుద్ది, అప్పులు ఇచ్చి నాశనం చేశారు. కానీ ఈరోజు అమెరికా, నిన్న ట్రంప్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తే ఏం చెప్పాడు? అమెరికా ఫస్ట్, అమెరికాని నిలబెట్టుకోవడం మా కర్తవ్యం అని చెబుతున్నాడు. ఈరోజు ప్రపంచాన్ని జయించడం కాదు ట్రంప్ కర్తవ్యం, అమెరికాని నిలబెట్టుకోవటం. ఎందుకు వచ్చిన పరిస్థితి? కమ్యూనిజాన్ని పాతాళానికి తొక్కానని చెప్పినటువంటి విర్రవేగినటువంటి వాళ్ళు ఈరోజు ప్రపంచం అమెరికాకి కమ్యూనిస్టులే శత్రువులని బహిరంగ ప్రకటించుకోవాల్సినటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? కమ్యూనిస్ట్ పార్టీని పాతాళంలో తొక్కితే ఆకాశంలోకి ఎగురుతుంది అని చెప్పని ఈరోజు కమ్యూనిస్ట్ ఉద్యమం మరోసారి రుజువు చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది.